పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైంది యంగ్ టాలెంటెడ్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకుంది. కానీ ఈ చిత్రం ఈ యంగ్ బ్యూటీకి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు నిర్మాతలు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం, భగవంత కేసరిలో బాలయ్యకు కూతురుగా కూడా నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్లో శ్రీలీల హిట్ రేషియో చూసుకుంటే తక్కువనే చెప్పాలి. వరుస ఫ్లాపులు పలకరించడంతో ఇటీవల తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీ వైపు దృష్టి మళ్లించింది. ఆ మధ్య తమిళ స్టార్ హీరోలకు జోడీగా శ్రీలీల పేరు వినిపించింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఫైనల్గా ఇప్పుడు తమిళంలో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కుంగర దర్శకత్వంలో పురాణనూరు అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్కు జోడీగా శ్రీలీలను ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. శివకార్తికేయన్ కెరీర్లో ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా రానుంది పురాణనూరు. మరి కన్నడ, టాలీవుడ్లో మెప్పించిన శ్రీలీల కోలీవుడ్లో ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.